60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బహుశా మీకు పుస్తకాల పురుగు అని బిరుదుందా? చిన్నప్పుడు ఎప్పుడు అడిగినా ఏదో ఒక బుక్ చదువుకుంటూనే ఉంటానని చెప్తారు కదా కదండి. నాకేమనిపించిందంటే స్టోరీస్ అంటే చందమామ కథలు ఇలాంటివి మనం చెప్పేసుకుంటున్నాం. నోవెల్స్ ఉంటాయి కదా, అవి చదువుతారు కదా, వాటిలో మంచివి, చదవదగ్గవి, వినదగ్గవి, అందరం కుటుంబ సభ్యులంతా వినేలాగా పిల్లలకు కూడా చెప్పేలాంటివి ఏమన్నా చిన్నవి కొంచెం సింపుల్గా ఉండేవి ఏమైనా మీతో చెప్పించాలి అని నాకు అనిపించింది. అలాగే ఏమంటారు మీరు? మంచి ఆలోచనే. అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళ కథలు కూడా చాలా చెప్పుకుంటాం. నావెల్స్ అంటే సాధారణంగా ఎక్కువగా చదివింది విశ్వనాథ్ సత్యనారాయణ గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత ఇంకా అలా చాలామంది రైటర్స్, యనమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, అలాంటివి ఇంకా చెప్పక్కర్లేదు, మధుబాబు గారు, ఇవన్నీ హార్ట్ ఫేవరెట్లే. ఓకే. అయితే ఏంటంటే ఇదివరకటి పాతకాలపు భాష అందరూ చదవలేరు. అవును, తెలుగే సరిగ్గా రాదు మన వాళ్ళకి. నాకి తేడా తెలియదు, లాకి తేడా తెలియదు. పెళ్ళికి వెళ్తే పిల్లిని చక్కన పెట్టారు, పెళ్ళికి వెళ్తూ పెళ్ళిని చక్కన పెట్టుకుంటూ ఉంటారు. పెళ్ళి లాకి తేడా లేదు, నాకి తేడా లేదు. అసలు తెలుగే రాని వాళ్ళు కొంతమంది వింటుంటారు, మేము తెలుగే అంటారు కానీ చదవలేకపోతారు. నేను చాలా మంది దగ్గర శశసహలకి తేడా అసలు లేనే లేదు. మనం శనగల్లో శాకి షాకి తేడా కొంతమందికి తేడా తెలీదు. ఈ సాధారణంగా వాడేటప్పుడు కూడా అలాగే మాట్లాడేస్తూ ఉంటారు. అంతే. ఇక దాన్ని మనం మార్చలేకపోతున్నాం. అందరితో పాటు ఇక మనం వెళ్ళిపోవడమే. భక్తి భగవంతుడు అంటుంటారు, భక్తికి ఒత్తుండదు, భగవంతుడికి ఒత్తుండదు. ఆ భగవంతుడికి ఇక విలువే లేదు, ఒత్తు లేకపోతే ఆ పదం పనికి రాదు అసలు. కాదరమ్మ గారు, భక్తి భగవంతుడు రెండు బాలకిను ఒత్తుండాలి. ఒత్తు ఉండాల్సిందే. మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అంతే. మెల్లిగా అలవాటు అవుతుంది. మనం వదిలేసాము. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే నావెల్స్ కథల్లో చాలా మటుకు చందమామలోవి, కథా సరిత్సాగరంలోవి, అట్లా రకరకాల చోట్ల నుంచి చెప్పుకుంటాం. అయితే ఈ కథా సరిత్సాగరం నేను చెప్పేస్తాను కథ గురించి, అవి మీరు కూడా చదవలేరు, మీకు అర్థం కాదు. అది నేను చదువుకుని భాష నేను సింప్లిఫై చేస్తాను. సింపుల్ భాష. మనం ఇప్పుడు ఇంచుమించుగా మాట్లాడుకుంటున్న భాషలోనే రాయబడిన నావెల్స్ ఇంచుమించు 60 నుంచి మొదలైనవి, 70 నుంచి మొదలైనవి అనుకుందాం. వాడుక భాష, ఎక్కువ పెద్ద పెద్ద పదాలు లేకుండా, ఎక్కడైనా చిన్న గ్రాంధికపు భాష వచ్చినా ఏవో ప్రభాత కిరణాలు అలాంటి పదాలు తప్పిస్తే పెద్ద పెద్దవి లేకుండా ఇలా ఉన్న నావెల్స్ కొన్ని వేల కొద్దీ ఉన్నాయి. పురాతన భాష పుస్తకాలు చదువుకోవచ్చు అలవాటైతే. అయితే ఈ 70s నుంచి వచ్చినటువంటి కథల పుస్తకాలు అన్నింటిలో కూడా చిన్న కథలు, పెద్ద కథలు, తర్వాత నావెల్స్, సీరియల్స్గా వచ్చేవి అన్నీ కూడా చాలా మంచివి, జీవితానికి బాగా దగ్గరగా ఉండేవి. ఇప్పుడు చందమామ కథలు అవన్నీ కూడా కొన్ని కథలు ఇలాంటివి జరుగుతాయా అనిపించేటట్టుగా కూడా ఉంటాయి. కొంతమంది రచయితల కథలు కూడా ఫిక్షన్స్, ఏవో అభూత కల్పనలు, భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన కథలు, వాటి మీద మనకు అవగాహన కూడా ఉండదు. కథ చదివితే బాగానే ఉంటుంది, అది అలా లోపలికి వెళ్ళిపోతాం, అదొక సరదాగా ఉంటుంది. అందులోకి వెళ్తాం, ఆ కల్పనలోకి, కాల్పనిక జగత్తులోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంటుంది. జీవితానికి బహుదగ్గరగా ఉండే నావెల్స్ కొన్ని వేల కొద్దీ ఉన్నాయి. నేను వేలే చదివేశానేమో మరి తెలియదు, వందల కొద్దీ చదివానని చెప్తాను. వేలు చదివి ఉండొచ్చు. మంచి మంచి రైటర్స్, లేడీ రైటర్స్, రచయిత్రులు కూడా ఎంతమంది ఉన్నారో. ఓకే. ఎద్దనపూడి సులోచనారాయణ గారు, మాదిరెడ్డి సులోచన గారు, మాలతి చంద్రు గారు, ఇవి నా హార్ట్ ఫేవరెట్. మాలతి చంద్రు చాలా ఇష్టం నాకు. ఇవి కాకుండా ఇంకా మన్నెం శారద గారు, ఎంత చక్కటి కథలో. అక్కడి నుంచి దూర్వాసుల కామేశ్వరి గారు, డి కామేశ్వరి, ఆవిడదే న్యాయం కావాలి సినిమా ఒకటి మనం చూసాం. రాధిక ఆ కథ డి కామేశ్వరి గారు. ఓకే. అట్లా ఎంతమందో, చిట్టారెడ్డి సూర్యకుమారి గారు, తర్వాత ఏమో ఆరికపడి కోడూరు కౌసల్యాదేవి గారు. నేను అసలు పేర్లన్నీ గబగబా గుర్తురావట్లేదు, వాళ్ళు అన్ప్లాన్డ్గా చేస్తున్నాం. ప్లాన్డ్గా ఉంటే నీకు ఒక 100 మంది రచయిత్రుల పేర్లు చెప్పేసేవారు. ఇవి నేను బాగా చదివే కథలు కాబట్టి ఈజీగా ఈ పేర్లు చెప్పగలుగుతున్నాను అనమాట. వీళ్ళందరివి కూడా జీవితానికి దగ్గరగా ఉన్న మంచి మంచి నావెల్స్ ఉన్నాయి జయ. ఇప్పుడు మనకి స్టోరీ వాల్ట్ అని అవన్నీ వస్తున్నాయి, కథలు వినడానికి అవకాశం లభిస్తుంది. అవును, స్వయంగా చదివితే ఇంకా బాగుంటుంది. సో కొంతమంది రచయిత్రుల కథలు, నావెల్ని బ్రీఫ్ చేద్దాం. అలా నేను తప్పకుండా. ఇంతకుముందు కూడా మనం వడ్ల గింజలు, ఆయన పేరు శ్రీపాద వారిది, నేను అది బ్రీఫ్ చేసి చెప్పాను. నాకు విశ్వనాథ్ సత్యనారాయణ గారి నేపాల్ రాజవంశ కథలు, కాశ్మీర్ రాజవంశ కథలు చాలా ఇష్టం.
కాకపోతే అవి కొంచెం క్లమ్జీగా ఉంటాయి. ఇప్పుడు చదువు అని నీ చేతికి ఇచ్చినా నువ్వు గంట సేపు కష్టపడి కుస్తీ పెట్టి 10 పేజీలు చదువుతావు, కష్టంగా చదవలేవు. ఇప్పుడు ఇవేనుకో ఈ కథలైతే నువ్వు చదివేయగలుగుతావు. ప్రయత్నించి మళ్ళీ ఆ రైటర్స్కి ఇంకొకసారి ఆ పుస్తకాలు కొనుక్కునే వాళ్ళని ఏర్పరచాలని ఉంది నాకు. తప్పకుండా. ఆల్రెడీ చదివిన వాళ్ళు, ఇప్పుడు మేము ఎప్పుడో చిన్నప్పుడు చదివాను నేను చాలాసార్లు, మళ్ళీ కొత్తగా పుస్తకం కనపడితే ఈ బుక్ మన దగ్గర లేదు పోయింది అని మళ్ళీ కొనుక్కుని తెచ్చుకుంటాను. ఇది ఉండాలి మన దగ్గర. అలా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కొన్ని కథలని, అది జీవితానికి దగ్గరగా ఉందని నేను భావించే కథల్ని చెప్తాను. తప్పకుండా అండి. ఈరోజు మరి ఏం స్టార్ట్ చేద్దాం? మాలతీ చంద్రుడు గారిది మనసులోని మనసు. మనసులోని మనసా? ఓకే. ఎంత బాగుంటుందంటే 10th క్లాస్ సెలవుల్లో చదివాను నేను. ఓకే. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాన్ని వదిలిపెట్టలే. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన భావం చెప్తాను నేను. కొంచెం ఏడ్చే గుణం తక్కువ చేయను, నేను తొందరగా ఏడవను. చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దగా ఏడ్చేవాళ్ళం, అసలు ఆడపిల్లలు ఏడవటం మగపిల్లలు ఏడవడం అలా ఏం కాదు, చెంటప్పుడు ఏడవటమే. కానీ కొంచెం ఊహొచ్చాక దేనికైనా కళ్ళనీళ్ళు పెట్టుకోవటము, హర్ట్ అయిపోవటము లాంటి పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు. అలగటాలు, ఏడవటాలు, బుజ్జగించటాలు, ఈ కార్యక్రమాలు ఏమి లేవు, అసలు మా ఇంట్లో లేవు. నేను బేసిక్గా ఏడుపు తక్కువ పిల్లని. నాకు ఊహొచ్చాక నేను ఏడ్చిన సంఘటనలు నాకు జ్ఞాపకమే లేదు. నిజం రమ్మగారు. కొన్ని విషయాలు మీరు షేర్ చేసేటప్పుడు అనుకుంటాను, అబ్బాయి ఎంత స్ట్రాంగ్ ఉన్నారు రమ్మగారు అనేసి. నాకు అవకాశం భగవంతుడు అట్లా ఇచ్చాడు చేయ. 2 కథలు నేను 10th క్లాస్లో చదివిన ఆ 2 పుస్తకాలు లోపల నుంచి దుఃఖం రావటం అది తెలిసిందనమాట. అది షేర్ చేసే ఏడుపు కాదు, మీకే ఒక చెప్పుకోలేని ఒక కష్టం, ఒక క్యారెక్టర్ ఆ పుస్తకంలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ అమ్మాయికి వచ్చిన కష్టం, ఆ చెప్పుకోలేని నొప్పి ఫీల్ అవ్వడం ఏంటో నాకు ఆ 10th క్లాస్ హాలిడేస్లో. అంతకుముందు కూడా నేను చాలా పుస్తకాలు చదివాను, ఎన్ని కథలు చదివాను, కానీ ఆ ఎక్స్ప్రెస్ చేయలేని దుఃఖ వీచిక లోపల ఉండటం. అరిచేతుల్లో ఒక రకంగా జిల్లుమంటుంది చేయ నాకు ఆ పిచ్చి దుఃఖం వస్తే. అంటే కథలో ఇన్వాల్వ్ అయినప్పుడు క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ టైం నేను ఈ పుస్తకం చదివినప్పుడు తెలిసింది. మనసులోని మనసు. ఒక అమ్మాయి తన ఆత్మగౌరవం కోసం తను ఎలా స్ట్రగుల్ అయ్యిందో, ఏడుపు కాదది, ఒక లోపల మనసులో క్రష్ చేయబడుతున్న నొప్పి అనమాట. ఇదొకటి. ఆరాధన, మాలతీ చంద్రుడు గారు, మన మాదిరెడ్డి సులోచన గారితో ఎదన్పూడి గారితో జ్ఞాపకం లేదు, కన్ఫ్యూజ్ అవుతాం వాళ్ళిద్దరి మధ్యలో. ఆరాధన, అందులో క్యారెక్టర్ అమ్మాయి మూగమ్మాయి. ఆ మూగ మనసు పడే వేదన, ఈ 2 ఆ అరిచేతుల్లోంచి వచ్చేటువంటి జివ్వుమన్న భావన, దుఃఖపు భావన నేను ఫస్ట్ టైం ఫేస్ చేశాను. ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న ఒక 20 రోజుల క్రితం ఆ పుస్తకం మనసులోని మనసు చదివితే సేమ్ ఫీల్ నాకు మొదట ఎట్లా వచ్చిందో అలాగే వచ్చింది కథ చివరికి. మళ్ళీ అసలు ఎంత పకడ్బందీగా రాస్తారంటే ఆ కథని, చాలా పకడ్బందీగా ఉంటుంది. చెప్దాం కదా, సినిమా ఏమన్నా వచ్చిందా రమ్మగారు? ఇది మనసులోని మనసు ఎవరు తీసుండరు బహుశా, అట్లనా? కొంచెం ఇలాగా కాస్త ఇలా ఉండే భావాలని తీసుంటారు కాస్త అటు ఇటుగా. స్టార్ట్ చేసే ముందు మీకు ఎట్లా దొరికేవి బుక్స్, నావెల్స్? లైబ్రరీ నుంచి తెచ్చుకునే వాళ్ళు, అక్క వాళ్ళు ఎవరైనా చదివితే? మా ఇంట్లో పుస్తకాల భాండాగారం ఉంది, అందరికీ పుస్తకాలు ఇష్టమే. ఓకే. స్కూల్లో లైబ్రరీ ఉండేది, మా అక్కయ్య స్కూల్ టీచరే కదా, మా రెండో అక్కయ్య స్కూల్. ఇలాంటి బుక్స్ ఉంటాయా రమ్మగారు? ఇలాంటివి కాబట్టి ఇంకోలాంటి ఉంటాయి. మా అన్నయ్య కొనేవాడు, మా నాన్న కొనేవారు, మా చిన్నక్కయ్య, మా వసంత, అందరూ పుస్తకాలు పిచ్చేవాళ్ళే. మా అన్నయ్య అయితే దొంతులు పుస్తకాలు కొంటాం, వాటన్నిటికీ బైండ్ చేయించడం. బైండ్ చేసిన బుక్సే మా దగ్గర 100-200 ఉండేవి. ఓకే. పుస్తకం పాడైపోకుండా బైండ్ చేసేవాళ్ళు. చెంఘీస్ ఖాన్, తైమూర్ ఖాన్ లాంటి పుస్తకాలు కూడా ఉండేవి. అక్కడి నుంచి ఇవి కూడా ఏమంటారు, ట్రాన్స్లేషన్స్, నండూరు రామ్మోహన్ రావు గారు ట్రాన్స్లేట్ చేసినవి, చామ్ సాయర్, హకల్ బెర్ఫిన్, టామ్ మామ ఇల్లు, అలాంటివి కూడా. ఓకే. ఇక మన దగ్గర ఇది అది తేడా లేదు. మాకైతే మా ఊర్లో పంచాయతీ ఆఫీస్లో లైబ్రరీ ఉండేది. మా ఊళ్ళో లైబ్రరీ లేదు, మా కాలేజ్లో లైబ్రరీ బుక్స్ ఉండేవి, మేము వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. కాలేజ్ లైబ్రరీ చదివేవారు అనమాట. అంటే ఈ పుస్తకాలు లేవు కాలేజ్ లైబ్రరీలో, ఇవి అన్ని వేదాంత మరి, విశ్వనాథ వారివి. మా నాన్నకి పుస్తకాలు ఇష్టం కదా, కాలేజ్ లైఫ్, మాకు నాన్నే కదా కాలేజ్ ప్రిన్సిపల్, సొంత కాలేజ్ కదా మాది. సో మా నాన్నగారు ఏం చేసే, వాళ్ళు పుస్తకాలు కొనుక్కొచ్చేటప్పుడు ఈ కథా రచయితల పుస్తకాలని. దీంతో పాటు ప్లస్ ఇంకోటి చెప్తాను దీని పాయింట్. నా 10th తర్వాత నేను హైదరాబాదు సెలవులకి ఇక్కడికి వచ్చినప్పుడు, మా వసంత తను ఇక్కడ స్థానిక మహర్షి కాలేజీలో సంస్కృత్ లెక్చరర్ హైదరాబాద్లో. ఓకే. మహర్షి వేద విజ్ఞాన్ భవన్ కాలేజ్, మహిళా కళాశాల జూనియర్ కాలేజ్, తను సంస్కృత్ లెక్చరర్. పెద్ద లైబ్రరీ ఉంది. ఓకే. అక్కడి నుంచి తన పుస్తకాలు తెచ్చి పడేసేది. కొడవగంటి కుటుంబరావు గారి మొత్తం సమగ్ర సాహిత్యము నేను అక్కడి నుంచే చదివా.
మహర్షి కాలేజీ కూడా క్రెడిట్ కొంత ఇవ్వాలి. తప్పకుండా. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని నావెల్స్ చదివాను నేను. మా అక్కయ్య కొనేది ఎక్కువ. బుక్ సెలక్షన్కి నన్ను కూడా పిలిచేవాళ్ళు. 1-2 టైమ్స్ నేను కూడా వెళ్ళా బజారు పుస్తకాలు కొనుక్కురావడానికి కాలేజ్ కోసం. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని చదువుకునేదాన్ని. లేదా మా అక్కయ్య ఇంటికి పట్టుకొస్తే ఇంట్లో చదువుకునేదాన్ని. కాలేజీకి వెళ్ళిపోయి మా అక్కయ్యతో పాటు క్లాసులు చూసుకునేది, నేను పోయి లైబ్రరీలో పుస్తకాలు నవ్వులుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఓకే. ఓకే. మాకు అమ్మ చదివేవారు, మేము వెళ్ళి పంచాయతీలో డేట్ రాయాలి, డేటు టైం రాసి బుక్ తీసుకొచ్చి తెచ్చుకునేవాడు. విత్ ఇన్ 4-5 డేస్లో చదివేసేవాళ్ళు రమ్మగారు. మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ కొత్త బుక్. నేను ఏముంది ఒక రోజులో ఆ బుక్ అనుకునేదాన్ని ఒక నేను. రోజులో 4 కూడా చదివేదాన్ని. అదే కదా, మర్చిపోకుండా ఉండేదాన్ని. జయ అదొక పిచ్చ. అంతే అంతే. ఈ మనసులో ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తున్న మ్యారేజ్ బ్రేకేజ్లు, నిశ్చితార్థం అయ్యాక బ్రేకప్, నిశ్చితార్థం అయితే సగం పెళ్ళైపోయినట్టే. నిశ్చితార్థం అయ్యాక పెళ్ళి ఆగిపోవటం అంటే ఇప్పుడు కూడా ఒక పెద్ద విషయంగానే మనం భావిస్తున్నాం. 70s చెప్పబడినటువంటి ఈ కథ, ఒక అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది నిశ్చితార్థంతో. ఆ అమ్మాయి తాలూకు భావాలు ఈ కథ. దాని సారాంశం మొత్తం కథ అంతా అమ్మాయి అరుణ, అమ్మాయి పేరు. ఈ అరుణ అనే అమ్మాయి రేడియో స్టేషన్లో పనిచేస్తుంది. వాళ్ళ నాన్నగారు స్కూల్ టీచరు. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు వాళ్ళు. అమ్మాయి, తర్వాత 2 చెల్లెళ్ళు, తర్వాత 2 తమ్ముళ్ళు, ఆఖరణ చిన్నపిల్ల ఆ చెల్లెలు. పెద్ద అమ్మాయి 22 ఏళ్ళ అమ్మాయి. ఈ అరుణకి 22 years. MA ఇంగ్లీష్ చదువుకుంటుంది. ఇంక చదువు ఇట్లా కాలేజీ చదువు అవ్వగానే మద్రాసులో ఈ కథ అంతా జరిగింది. చదువు అవ్వగానే తనకి రేడియో స్టేషన్లో ఉద్యోగం వస్తుంది. రేడియోలో ఆ రేడియో ప్రోగ్రామింగ్ అవన్నీ కూడా రాస్తారు. ఆవిడకి తెలుసు, బహుశా మాలతి గారికి ఆ విషయాలు బాగా తెలుసు. స్పూల్స్ మిస్ అవ్వటము, అవి సరిగ్గా రికార్డింగ్ చేయించటము, గెస్ట్ని తీసుకెళ్ళటం, గెస్ట్ టాక్స్, వాటి మీద కూడా రాస్తారు. చక్కగా ఉంటుంది భాష, హైరాన్ ఉండదు. అక్కడక్కడ కొంచెం ఇంగ్లీష్ పదాలు కనపడుతూ ఉంటాయి, అంటే తెలుగులో రాయబడినవే కానీ. అయితే ఈ అమ్మాయి ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. రాగానే వాళ్ళ అమ్మ నాన్న సిద్ధంగా ఉంటారు. తండ్రితో కలిపి అమ్మాయిని ఒక చోటకి పంపిస్తారు. ఏంటంటే ఈ అమ్మాయి దూరదర్శన్లో ఒక ప్రోగ్రాంలో కనపడింది, అరుణ. ఆ కనపడిన ఈ అరుణను చూసి ఒక ఆవిడ, ఒక జడ్జి గారి భార్య, తన మనవడికి చేసుకుంటానని కబురు చేసింది. అప్పట్లో ఇలా పెళ్ళిళ్ళు అయ్యేవి, మధ్యవర్తుల ద్వారా కబుర్లు వచ్చేవి. పెళ్ళిళ్ళ పేరు వచ్చి ఫలానా జడ్జి గారు, సుందర్రావు గారు, రాజారావు గారు, బహుశా ఆయన పేరు రాజారావు గారు, ఆవిడ పేరు సుందరమ్మ గారు. రాజారావు గారు, సుందరమ్మ గారు వాళ్ళు వాళ్ళ మనవడి కోసం పెళ్లి సంబంధం చూశారు. పిల్ల చాలా బాగా నచ్చింది, పొడుగు జడ, తెల్లగా పొడుగ్గా ఉన్న పిల్ల కావాలనుకుంటున్నాం, ఫలానా అని అన్ని రేడియో స్టేషన్కి ఫోన్ చేసి వీళ్ళ వివరాలు కనుక్కుని, ఈ తండ్రి పనిచేస్తున్న స్కూల్కే మధ్యవర్తి పెళ్ళిళ్ళ పేరైన పంపించి పిల్లని తెచ్చి చూపించమన్నారు. తండ్రి మధ్యాహ్నమే వెళ్ళి వాళ్ళ ఇల్లు బాగా చూసొచ్చాడు. చాలా డబ్బులు ఉన్నవాళ్ళు. వీళ్ళు మధ్యతరగతి కుటుంబం. పిల్లకు ఉద్యోగం వచ్చింది కాబట్టి చేయిస్తున్నారు. చిన్న కుటుంబం, 4-6 పిల్లలు, స్కూల్ టీచరు, చిన్న సొంత ఇల్లు, అంతే వీళ్ళ జీవితం. ఈ పిల్ల పెళ్లి సంబంధం వచ్చేసరికి సరే అమ్మాయిని చక్కగా, అమ్మాయి అదేంటమ్మా వాళ్ళు వచ్చి మనని చూడాలి కానీ అంటే, కాదు చాలా పెద్దవాళ్ళు, ఆవిడ కాళ్ళు లేవు ఆ ముసలి ఆవిడకి. ఆవిడ చక్రాల కుర్చీలో ఉంటారు. ఒక కూతురు, కొడుకు, కోడలు ఉన్నారు. ఒక్కడే మనవడు. అబ్బాయి అశోక లేలాండ్లో పనిచేస్తాడు. అశోక లేలాండ్ అనేది 70లో చాలా గొప్ప కంపెనీ, పెద్ద ఉద్యోగం కింద లెక్క. ఇంజనీరింగ్ చదివాడు, ఎంటెక్కో ఏదో చదివాడు అబ్బాయి. పిల్లవాడు కూడా బాగున్నాడు ఫోటో. సరే తండ్రి ఇంప్రెస్ అయ్యాడు. సరే బయలుదేరి తీశారు అమ్మాయిని. వెళ్తే పెద్ద ఇల్లు, ఆవిడ ముక్కుకి చెవులకి వజ్రాల ఆభరణాలు, పెద్ద పట్టుచీర, తోటంతా పువ్వులు. కోడలు కూడా సన్నగా పొడుగ్గా అందంగా కనపడతారు, కొంచెం ముభావంగా ఉంటారు. కానీ పిల్లవాడి పెళ్లి ఫోటో కూడా చూపించారు. బాలే ఇంప్రెస్ అయింది అమ్మాయి. కాకపోతే తనే వెళ్ళి కనపడడం పట్ల ఏదో ఒక కించగా ఉంటుంది. సాధారణంగా అమ్మాయిని వాళ్ళు వచ్చి చూస్తారు కదా. బోల్డ్ అంత డబ్బు, అబ్బాయికి మంచి ఉద్యోగం, వీళ్ళకి బోల్డ్ సంపాదన, 3 కార్లు ఉన్నాయి, డ్రైవర్లు, పనివాళ్ళు, వెండి స్పూన్లు, వెండి గిన్నెలు, వెండి కప్పులు, అంతా వెండిమయం ఇల్లంతా. అమ్మాయి కొంచెం మనసు సహజంగా లోబడుతుంది. అన్నీ బాగున్నాయి. తూగలమా లేదా, మేమే వచ్చి పిల్లని చూస్తాం శాస్త్రానికి అని చెప్పారు. ఫోటో ఇచ్చారు. అబ్బాయి ఫోటో చూస్తే ఎంత బాగున్నాడు. ఆవిడకి చాలా గొప్ప మనవడు అంటే, నా రాజా అని పిలుస్తారు అబ్బాయిని. రాజారావు అబ్బాయి పేరు, తాత పేరే పెట్టుంటారు. బాగున్నాడు. సరే మర్నాడో 3వ రోజు రాజాతో సహా వచ్చారు. అతను కూడా వచ్చాడు. చూస్తే అబ్బాయి హ్యాండ్సమ్గా బాగున్నాడు, అన్నీ బాగున్నాయి. ఆవిడేం చెప్పారంటే, ఇలా చిన్న ఇల్లు ఇది కుదరదు, మా ఇంట్లోనే పెళ్లి చేస్తాం.
అన్నీ మేమే చేస్తాం, ఉభయ ఖర్చులు మేమే పెట్టుకుంటాం. అంటే ఇవిడ సావిత్రమ్మ గారు, అరుణ వాళ్ళ అమ్మ, ఆవిడకి అదేంటి పెద్ద పిల్ల, మా ఇంట్లో తొలిసూపకార్యం తొలిసూలు పిల్ల మేమే చేసుకోవాలని ఉంది ఆవిడకి. కానీ వీళ్ళ డబ్బు, వాళ్ళ వైభోగం, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ చూసేసరికల్లా కొంచెం మెత్తబడిపోయారు. అక్కడి నుంచి ఆవిడ ఉద్యోగం ఎందుకు మానేయమని హింట్ ఇచ్చారు అమ్మమ్మ గారు. ఓహో. పెద్ద మానటం ఇష్టం లేదు ఈ అమ్మాయికి. కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? సరే అతనితో కలిసి కొంచెం బీచ్కి కూడా వెళ్ళొస్తుంది. బాగున్నాడు, హ్యాండ్సమ్గా, మంచి ఉద్యోగం, బోల్డంత ఆస్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. సరే నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థానికి ఎంత బంగారం చూపించారో పిల్లకి ఇవ్వదలుచుకున్నది. పెద్ద కాసుల పేరు, చంద్రహారాలు, బోల్డన్ని గాజులు, ఇంతంత దుద్దులు, ఏమిటేమిటో చాలా గ్రాండ్గా చేశారు. అక్కడి నుంచి నిశ్చితార్థం అయ్యాక ఉద్యోగం మానేమని హింట్ ఇచ్చారు. కానీ అతన్ని అడిగింది, గ్రాని ఇష్టం అన్నాడు అతను ఉద్యోగం మానేయటం గురించి. గ్రానీకి అది ఇష్టం ఉండదు అన్నాడు. ఇంకా సరే కొద్ది రోజులు ఇంకా ఉంది పెళ్ళికి టైం. పెళ్ళికి ఒక 20 రోజులు, నెల 20 రోజులు, 20 డేస్ టైం ఉండగా ఆ రేడియో స్టేషన్లో ఆ అమ్మాయితో పనిచేసే సీనియర్ భాస్కర్ అని అతని కజిన్ది పెళ్ళి. అయితే మన వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు. బాబాయ్ కూతురు చాలా, అమ్మాయిని చూస్తే, నిన్ను చూస్తే నాకు తన్ను చూసినట్టే ఉంటుంది, పొడుగాటి జడ, మెడ పొడుగు, పక్క నుంచి చూస్తే నాజుగ్గా అందంగా కనపడుతుంది, నీకు మళ్ళీ కనిపిస్తుంది, జడ అది చూస్తే పద్మ అచ్చు నీలాగా ఉంటుంది, మా బాబాయ్ కూతురు అన్నాడు. అందరినీ అడిగారు. ఈ అమ్మాయితో పాటు రమోలా అని ఇంకో పాటలు పాడే అమ్మాయింది, ఇంకొక ఆవిడ శారదా అశోక్వర్ధన్ ఏదో పేరు చెప్తారు, శారదా నటరాజన్ అనుకుంటా. వీళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు, ఓ ముగ్గురో నలుగురో మగవాళ్ళని ఆ ఊరు పాటల కచేరీకి తీసుకెళ్దాం అనుకున్నాడు. ఓహో. సరే మధ్యలో ఏమైంది, ఈ రేడియో స్టేషన్లో వాళ్ళందరికీ పార్టీ ఇద్దామని పిలిచారు. వాళ్ళంతా ఈ సంపద అంతా చూసి ఆశ్చర్యపోయారు, ఎంత సూపర్ ఇల్లు, భలేదుగా తంతే బూర్ల గంపలో పడ్డట్టు పడింది అరుణ్ అనుకున్నారు. సరే మా అమ్మమ్మ గారిని బతిమలాడి పెళ్ళికి వెళ్ళడానికి ఒప్పించుకుంది. పెళ్ళికి వెళ్ళింది. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో ఏమైంది, పెళ్లి కూతురు వాళ్ళ అంతా అమ్మాయి కొంచెం అమ్మాయిలా కనపడుతుంది. అక్కడ చాలా ప్రోగ్రాములు జరిగినాయి, పల్లెటూరు పెళ్ళి. అప్పట్లో మేజువాణి అని అదొక పంధ, ఇది డాన్సులు అనమాట, ఎవరివో పిలిచి అదేదో జరిగింది. తర్వాత ఏమో వాళ్ళు అక్కడ రకరకాల వ్యవహారాలని. అక్కడికి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు ఈ అమ్మాయికి, అరుణకి. జస్ట్ ఆ పెళ్లి వాళ్ళతో పాటు రాజారావు అతని పేరు. వీళ్ళకి టీచర్ గారని వాళ్ళు ఒక అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అన్నమాట, టీచర్ గారు అబ్బాయి. ఆ టీచర్ గారు రాజమండ్రిలో లోకల్ గార్డియన్గా ఉంటుంది. ఈ ఊరి ఆడపిల్లలంతా వెళ్ళి రాజమండ్రిలో చదువుకుంటారు. ఆవిడ అక్కడ స్కూల్లో టీచర్. ఆవిడ ఇంట్లోనే ఈ పిల్లలంతా ఉండేవాళ్ళు. ఆ రాజారావు ఆవిడ కొడుకు. వీళ్ళతో చిన్నతనం నుంచి కలుసున్నాడు. వాళ్ళ తాతగారిది ఈ ఊరే, ఆవిడ పుట్టిల్లు అనమాట, వాళ్ళ అమ్మది. దాంతో ఇతను వీళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఉంటాడు వీళ్ళందరికీ. అతనికి ఈ అమ్మాయి పట్ల మంచి ఆకర్షణ కలుగుతుంది, అరుణ పట్ల. కొంచెం అట్రాక్ట్ అయ్యి పేరేమిటని అదని అడిగాడు. కానీ ఈ పిల్ల పెళ్లి కుదిరిపోయి ఉన్న పిల్ల కదా, ఆ అమ్మాయి ఏం పెద్ద ఆసక్తి చూపించదు. కానీ అతను కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అతనికి తెలుస్తుంది ఈ అమ్మాయికి పెళ్లి సెటిల్ అయిందని, ఫలానా అని. ఇంకా ఆ పెళ్లిలో ఎక్కడికైనా వెళ్తే ఇది వరకటి రోజుల్లో ఈ పెళ్ళి ఎవరు ఏమిటి అని కనుక్కోవటం, పెళ్ళి అయిందా, పెళ్లి సంబంధం కుదిరిందా అని సంబంధాలు చెప్పడానికి ఇప్పటికీ ఉంది ఆ పద్ధతి. ఇప్పుడు కొంచెం ఈ పెళ్ళిళ్ళు చెప్పే మార్గాలు మానేశాం కాబట్టి తగ్గింది. కానీ మా పెళ్ళిళ్ళ నాడు కూడా అలాగే ఉండేది. ఎవరి పెళ్ళికైనా వెళ్తే పిల్ల బాగుంటే, లేదా పిల్లాడు హ్యాండ్సమ్గా ఉంటే ఎవరు ఏమిటి వివరాలు కనుక్కోవడం, మా వాళ్ళ అమ్మాయిది, మా వాళ్ళ అబ్బాయి ఉన్నాడని చెప్పడం. ఈ సందర్భంలో సరే ఏమైంది, మర్నాడు వీళ్ళందరూ ఇక్కడ ఏవో గోల్డ్ ప్రోగ్రాంలు ఉన్నాయి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాను, బయటికి తీసుకెళ్తానని ఈ మొత్తం రేడియో గ్రూప్ని ఆ రాజారావే వెంట పెట్టుకుని ర్యాలీ అవి చూపిస్తాడు. ఆ సందర్భంలో ఈ అమ్మాయి ఈ ఫలానా వాళ్ళకి కాబోయే కోడలని తెలుసుకుని అతను అడుగుతాడనమాట, వాడు ఎలా ఉన్నాడు, రాజా ఎలా ఉన్నాడు, ఇప్పుడైనా గ్రాని అనడం మానేశాడా, మీకు ఎలా తెలుసు అంటే తెలుసు అంటాడు. అతనికి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది, ఈ అమ్మాయి నచ్చుతుంది. ఈ పిల్లకి అలాంటివి ఏం లేవు పాపం. సరే వీళ్ళని ట్రైన్ ఎక్కించడానికి పంపిస్తారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే వసంతాలు ఆడతారు ఆ పెళ్ళిలో వసంతం ఆడడం హోలీ లాంటిది అనమాట. ఇప్పుడు మా వాళ్ళ ఇళ్లలో కూడా 1-2 చోట్ల మేము అది చూసాం. అయితే కొత్త వాళ్ళని ఎవరు ఉండరు, పెళ్లి వాళ్ళ వరకే వసంతాలు ఆడతారు. తెల్లటి బట్టలు కట్టుకుంటారు అందరూ, వసంతం హోలీ ఆడడం అనమాట, రంగులు చల్లుకోవటం. ఆ రంగులు చల్లే ప్రోగ్రాంలో ఈ అమ్మాయి వీళ్ళంతా కూడా పాల్గొంటారు. సరదాగా రంగులు బుక్కాలు చల్లుకోవటం, వసంతం నీళ్లు చల్లటం, చెంబెడి నీళ్లు దిమ్మరించడం, పసుపు నీళ్లు, ఎరుపు నీళ్లు, ఈ కథ అంతా నడుస్తుంది. మర్నాడు పొద్దున్నే లేచి వీళ్ళు బయలుదేరేస్తారు. వచ్చేస్తుంది. ఆ రోజు వచ్చేటప్పుడు అతను రైల్వే స్టేషన్లో వీళ్ళు చాలా గర్విష్టి వాళ్ళని, వాళ్ళతోటి ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలు ఎవ్వరూ ఆ ఇంట్లో బతకలేరని, ఎంత చవటమైనా పర్వాలేదు మొగుడు,
భర్త సంపాదన లేనివాడైనా భరించవచ్చు, కానీ చవటల్ని భరించడం కష్టం. అలా క్రియేట్ చేశారా? అలా అక్కడ జరిగింది. ఆ విషయాన్ని ఈ అమ్మాయికి చెప్తాడు అతను. వాళ్ళ ఇంట్లో ఉండటం కష్టం అనేది తెలియదు. మీలాగా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలు ఆ మామగారి ముందు దగ్గర బతకలేరు. అదంతా ఆవిడ టైగర్, ఎంజిఎం అంటాడు ఆవిడ. ఎంజిఎం అంటే ఆ సినిమాలో ఇంగ్లీష్ సినిమాలో ఇలా సింహం నెవరు తెరుస్తున్న బొమ్మ, ఆ బొమ్మ గుర్తొస్తుందన్నమాట. ఆవిడ ఎప్పటికీ ఒక్క ఆడది 3 తరాల మగవాళ్ళని గాడిదలను చేసి కూర్చోబెట్టింది. ఆవిడ భర్త ఆవిడ మాటే వింటాడు, కొడుకు ఆవిడ మాటే వింటాడు, మనవడు ఆవిడ మాటే వింటాడు. ఆవిడ గీసిన గీటు దాటరు. ఆవిడ మనుషుల ఆత్మాభిమానాన్ని ఉండనివ్వదు అని చెప్తాడు. ఈ పిల్లకు చిరాకు వస్తుంది. నా సంబంధం కుదిరిపోయింది, రాజా బాగున్నాడు, బోళ్ళంత సంపాదన, మంచి డబ్బులున్నవాళ్ళు, అవే కదా ఆడపిల్లలకి, అంతకంటే ఏం కావాలి? కోపం వస్తుంది. సరే వెళ్ళిపోతుంది. ట్రైన్ ఎక్కేసింది, ఇంటికి వచ్చేసింది. బాగా జరిగిందని చెప్పింది. ఇంటికి వెళ్ళేసరికల్లా అమ్మమ్మ గారికి జ్వరం వస్తుంది. జ్వరంతో ఉన్న అమ్మమ్మ గారిని చూసుకురావడానికి కూడా వెళ్తుంది. ఒక్క 4 వారం రోజులు గడుస్తాయి. పెళ్ళి ఇంకా 10 రోజుల్లోకి వచ్చేసింది. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికల్లా రైల్వే స్టేషన్ నుంచి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంట్లో కూర్చున్నారు. అమ్మ నాన్న ఏదో అమ్మమ్మ గారికి ఒంట్లో బాగోలేదు, అమ్మ నాన్న వెళ్ళారు, నేను కూడా రమ్మన్నారంటే ట్యాక్సీ తీసుకుని కారు వచ్చేస్తుంది. కారులో ఇప్పుడు ఈ పెళ్లి సెటిల్ అయిన తర్వాత ఎంతసేపు అమ్మాయి కోసం ఆఫీస్కి కారు వచ్చేది, ఇంటికి కారు వచ్చేది, కారులోనే తిరగాలి, నువ్వు బస్సులు ఎక్కకూడదు. ఓహో, అలాంటివి ఉండేవి. మా హోదాకు తగినట్టు ఉండాలి. అలా రోడ్ల మీద పడి తిరగద్దంటే అవమానం. నిన్నటి దాకా తిరగలా, ఏంటి వాళ్ళ గొప్ప నాది, ఏంటి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనిపించేది. కానీ ఆ సంపద, ఆ గ్రాండియర్ మీద ఉన్న ఆసక్తితోటి కొంచెం తగ్గేది. ఒక్కోసారి ఒళ్ళు మండిపోయేది, ఏమిటి వీడు ఓవర్ యాక్షన్ అనిపిస్తూ ఉండేది, కానీ తగ్గుతూ ఉండేది. అమ్మ కూడా కంట్రోల్ చేసుకోమనేది. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా ఆవిడ అమ్మనా బూతులు తిడుతుంది అరుణని. మామూలు తిట్లు కాదు, ఎంత నీచమైన భాషలో తిడుతుందంటే, వాడెవడితోటో తిరిగొచ్చావు, పెళ్లి పేరుతోటి వెళ్ళావు, వాడెవడితోటో తిరిగావు, వాడు నువ్వు కలిసి కుమ్మక్కయ్యారు, నా పరువు తీస్తావా? పెళ్ళి 10 రోజుల్లోకి వస్తే నువ్వు వాడెవడి కోసమో నీకు వాడితోటి సంబంధం ఉందని నానా తిట్లుతుంది. వాడెవడో ఈ అమ్మాయికి అర్థం కాదు. 2 ఫోటోలు మొహం మీద పడేస్తుంది. ఆ 2 ఫోటోల్లో అరుణ మొహానికి బుక్కా రాస్తున్న రాజారావు ఉన్నాడు. ఒక దాంట్లో 2 చేతులు ఈ అమ్మాయి మొహం మీదే ఉన్నాయి అతనివి. రెండో దాంట్లో మొహం ఇలా పట్టుకుని చెంబుతో నీళ్లు పోస్తున్నాడు. ఆ 2 ఫోటోలు. వీడు నీకు తెలియదు, అతను ఎవరో నాకు తెలీదు, పెళ్ళికి వెళ్ళాం, అక్కడ వసంతాలు ఆడారు, అందరూ రంగులు చల్లుకున్నాం, ఈ ఫోటోలు ఎవరు తీశారో ఎప్పుడు తీశారో నాకు తెలీదు, ఇతనికి అది అందరి మీద చల్లాను, అందరి మీద చల్లుతావా? పెళ్ళైన పిల్లవి, పెళ్ళి సెటిల్ అయిన పిల్లవి, ఎవరో పరాయి మగవాళ్లతోటి వసంతాలు ఎలా ఆడేవు నువ్వు? ఆ పెళ్లిలో మేజువాణి పెట్టారని నువ్వు చెప్పినప్పుడే చీచి పాత పద్ధతులు దరిద్రం, అలాంటి చోటకి ఎందుకు పంపించానని నన్ను నేను తిట్టుకున్నాను, నిన్ను తిట్టాను, నువ్వు ఇలాంటి పని చేస్తావా? వాడు నీకు తెలుసు. అసలు వాడు అంటుంటుంది, వాడు వీళ్ళకేమవుతాడో ఈ అమ్మాయికి అర్థం కాదు. వాడు నా పరువు తీయటానికే ఈ పని చేశాడు, నువ్వు వాడితో కుమ్మక్కయ్యావు. ఇక కాళ్ళ మీద పడమంటుంది. నేనే తప్పు చేయలేదు, అతను ఎవరో నాకు తెలీదు, అసలు ఈ ఫోటోలు ఎవరు తీశారో తెలీదు, ఆ ఫోటోలు ఎందుకు పంపించారో తెలీదు. ఇక ఏం చెప్పినా ఆవిడ వినదు, తిట్టి 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 పోసేస్తుంది. ఇక ఇంటికి వస్తుంది ఏడుస్తూ. ఇంటికి వస్తే వాళ్ళ నాన్న బాగా, తండ్రి కూడా అప్పటిదాకా ఆయన చాలా మంచివాడు, ఆ పిల్లని ఏం అండు, మెచ్చుకుంటాడు. నాన్న నేనేం చేయలేదు అన్నాడు. కానీ నీ తప్పు కదా, నువ్వు పెళ్ళి సెటిల్ అయిన పిల్లవి, అసలు నువ్వు వెళ్ళకూడదు అక్కడికి, వెళ్ళిన దాన్ని మర్యాదగా వెళ్ళి మర్యాదగా రావాలి, ఇలా పిచ్చి పనులు ఎందుకు చేసావు? అది వాంటెడ్లీ చేసింది కాదు నాన్న అంటే, అయినా సరే కంట్రోల్ లేదు నీకని కేకలిస్తాడు తండ్రి. ఓకే, కాళ్ళ మీద పడమంటారు, నేను ససేమిరా కాళ్ళ మీద పడినట్టుంది. రేపు ఇప్పుడు కాళ్ళ మీద పడితే పెళ్ళి ఒప్పుకుంటారు, లేకపోతే పెళ్ళి క్యాన్సిల్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నన్ను తిరిగిపోతుంది చేయదు ఆవిడ. బతుకున్నంత కాలము వాడెవడితోటో నేను తిరిగొచ్చిన దాన్ని నన్ను క్షమించి పెళ్లి చేసుకున్నాను అంటుంది. జన్మాంతము ఈ తప్పు కింద నేను బతకాలి, ససేమిరా నేను పెళ్లి చేసుకొని అంటుంది అరుణ. నాకు మళ్ళీ పెళ్ళి కాకపోయినా పర్వాలా, జీవితాంతం ఇలాగే ఉంటా, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం నేను ఉండను. అతన్ని అడుగుతుంది, నువ్వు గ్రానీకి సారీ చెప్తే సరిపోతుంది అంటాడు అతను. ఓహో, నువ్వు నన్ను నమ్మవా అని అడుగుతుంది. పెళ్లి సెటిల్ అయింది, 4 రోజుల నుంచి నేను మీ ఇంటికి వస్తున్నాను, మా ఇంటికి వస్తున్నావు, మన ఇద్దరం కలిసి బీచ్కి వెళ్తున్నాం, పార్టీలు ఇచ్చాం, నీకు ఇదేనా అర్థమైంది, నీకు నమ్మకం లేదని నా మీద అంటే గ్రానీకి ఉండాలి నమ్మకం అంటాడు. నాకు గ్రానీ ఇంపార్టెంట్, గ్రానీ హర్ట్ అవుతుంది, సారీ చెప్పు గ్రానీకి. చచ్చినా సారీ చెప్పనంటుంది అరుణ. నేను ససేమిరా సారీ చెప్పను, నేను ఈ తప్పు చేయలేదు, ఇది తప్పు కాదు, నేను చేయలేదు. దాంతో ఆవిడేం చేస్తుంది, వీళ్ళమ్మే ప్లాన్ ఆలోచించుకుని ఇంత సంపద పోతుంది,
చిన్న కూతురునిచ్చి చేస్తానని మాట ఇచ్చి వచ్చేస్తుంది అక్కడ. రెండో పిల్లని ఇవ్వడానికి. అరుణ కంటే 2 ఏళ్ళు చిన్నది సుశీల. ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తానంటే ఇంటికి వచ్చి ఆలోచించుకుని చెప్తామంటే తండ్రి కేకలేస్తాడు, ఎందుకు సావిత్రి వాళ్ళతో మనం పడలేము అంటే, కాదండి సుశీలకి రాజా నచ్చాడు, అది అయ్యో బావ అంత మంచివాడు కదా, అక్క సారీ చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత తగాదా పడుతోందని అడుగుతుంది. దీనంత భావాలు లేవండి దానికి, మెతకది. సుశీల కూడా అందంగానే ఉంటుంది. అరుణ పక్కన చూస్తే కొంచెం కలర్ తక్కువ తెలుస్తుంది, అలాగే పెద్ద జడ అవి ఉన్నాయి. అరుణ బాగా ఫెయిర్, సుశీల ఒక రవ్వ ఫెయిర్నెస్ తక్కువ. పిల్లని తీసుకెళ్తే దాన్ని అడుగుతుంది, నీ ఇష్టం ఆలోచించుకోమంటే అది నేను రెడీ అనేస్తుంది రెండో అమ్మాయి. అప్పట్లో పెళ్ళిళ్ళు ఇట్లా అయ్యేవి. రెండో పిల్లని వెంబడి పెట్టుకు తీసుకెళ్తారు. అమ్మమ్మగారికి అందరికీ దండాలు పెట్టిస్తారు, రాజా కూడా ఓ దండం పెట్టిస్తారు. అతను రెడీ అయిపోయాడు. హర్టింగ్గా ఉంటుంది అతనికి, అరుణని పోగొట్టుకోవటం ఇష్టం లేదు, కానీ గ్రానీని కాదంటే అసలు ఇష్టం లేదు అతను. గ్రానీకి కూడా నచ్చేసింది. గ్రానీకి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి సార్, శుభలేఖలు వెళ్ళిపోయినాయి, అందరికీ శుభలేఖలు పంపించేశారు. ఓ పెళ్లి కూతురు మారి ఇద్దరు కాస్త అటు ఇటుగా ఒకరు, అదే సావిత్రమ్మ అదే రామకృష్ణయ్య పిల్ల, అంతే. పెద్ద తేడా ఏముంది? ప్రథమ ద్వితీయ అని వస్తుంది అంతే. అంటే అది కూడా రాపోతుంది, ఏం పెద్ద నష్టం లేదు. పెళ్ళి అయిపోవాలి, పరువు పోతుంది. అందరికీ కార్లు వెళ్ళిపోయితే పరువు పోదు. మా పిల్లాడిని కాదని ఎవడో పిల్లాడితో అది తిరిగింది అంటే పరువు తక్కువ. పెళ్ళి అయిపోతే పర్వాలేదు, తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, చెప్పిన వాళ్ళు చెప్తాను, లేకపోతే లేదు. అక్కడి నుంచి ఆవిడ ఏం చేసింది, మీ పిల్లని మీ ఇంటికి పంపను, మీ పెద్ద పిల్ల మంచిది కాదు, అది దీన్ని చెడగొడుతుంది, కుక్క ముట్టిన కుండ అంటుంది. అదొక పదం, ఫస్ట్ టైం ఆ ప్రయోగం విన్నా నేను ఆ కథలో. అలా అనేస్తుంది ఆవిడ. ఇవిడికి కష్టంగా ఉంటుంది, పెద్ద పిల్ల చాలా మంచిది, బుద్ధిమంతురాలు. ఒక పొరపాటు ఏదో జరిగింది, అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఒక పెద్ద పిల్లని తిడుతూ రెండో పిల్లని చేసుకుంటామంటే తల్లులకి ఎలా ఉంటుంది, పళ్ళ చక్రం పెట్టి తిప్పినట్టు ఉంటుంది పొట్టలో, ఒప్పుకుంటారు. మరి ఏం చేస్తారు, పిల్లని అక్కడే వదిలిపెట్టేస్తారు. ఆ 20 రోజులు 10 రోజులు పెళ్ళికి ముందు పిల్లని అక్కడే వదిలిపెట్టి రోజు వీళ్ళే వెళ్ళి చూసుకొచ్చుకుంటారు. పెళ్ళి ఏర్పాట్లు అయిపోతాయి. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అంతా ఏడుస్తూ ఆ భాస్కర్కి చెప్తుంది. రాజారావే ఆ ఫోటోలు పంపించాడని నమ్ముతుంది ఖచ్చితంగా. అతను తన మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు ప్రవర్తించాడు, నా పెళ్లి చెడగొట్టడానికే చేశాడు ఈ పని అని చెప్పి అతని నెంబర్ అడ్రస్ ఇవ్వండి అని ఉత్తరం రాసేసింది. మీరెంత దౌర్భాగ్యులో, మీలాంటి దుర్మార్గుల్ని నేను ఎక్కడా చూడలేదు, నికృష్టుడివి నువ్వు అని రాస్తుంది. ఆ ఉత్తరం పట్టుకుని రాజారావు వచ్చేస్తాడు వెనక్కి ఈ అమ్మాయి దగ్గరికి. ఈ ఉత్తరానికి నీకు సమాధానం ఏమిటని మొహం మీద పడేస్తాడు ఉత్తరం. ఈ పెళ్ళని ఈ అమ్మాయి ఏం చేస్తుంటే రమోల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది, తన ఫ్రెండ్ ఉంది కదా తన పాటలు పాడే అమ్మాయి, వెళ్ళి అక్కడ ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. అక్కడికి వస్తాడు. నువ్వు ఏం సమాధానం చెప్తావు, నేను ఎందుకు చేస్తాను ఈ పని, నేను చేయలేదు, నాకు తెలియదు అంటాడు. అప్పుడు అరుణకి అసలు విషయం ఏం తెలుస్తుందంటే రాజారావు ఎవరో కాదు, ఏ సుందరమ్మ గారి మనవండి తను కాదందో ఆ సుందరమ్మ గారికే మొదటి కోడలికి పుట్టిన కొడుకు, మనవడు ఆవిడికి. ఓహో, చెల్లెలు పెళ్ళి అయిపోయింది పెళ్ళి. ఇతను రాజారావు ఆ పెళ్ళికి కూడా వెళ్తాడు. పెళ్లి విశేషాలన్నీ వచ్చి చెప్తాడు తర్వాత. అక్కడి నుంచి తర్వాత కథ ఏమైందో దీని తరువాయి భాగంలో తెలుసుకుందాం మనం. భలే ఉంది రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కథ. మనం హాయిగా చదువుకోవచ్చు. ఓకే రమ్మగారు, సరే, నమస్తే. నమస్తే జయ.